వెల్కమ్ టు కేకే న్యూస్. నేను మీ కేకే. తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ఈరోజు మనము తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకుందాం అంటే ప్రతి ఒక్క పార్టీ అయిపోయింది. బీజేపీ అయింది, కాంగ్రెస్ అయింది, బీఆర్ఎస్ అయింది, అన్నీ అయినాయి. గద్ద తీసా గంత దించడం అయిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే వింటున్నావా? ఒకసారి విందాం మనం. సమావేశం ఇవాళ అయిన తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలి అసెంబ్లీ, ఎంతవరకు ఉండాలనేది మల్లారెడ్డి గారికి ఈయన ముఖ్యమంత్రి గారు ఎదుర్కొన్నాక ఏం మల్లన్న ఉంటే పోయిందట. దానికి ఆయన విషయం ఈయన జోకుడు ఎట్లా తెలుసా ప్రజలారా? మల్లానంటే అందరికి తెలంగాణ అందరికి ప్రేమనే, మాకు కూడా గౌరవమే. ఏమైనా నీ 7200 ఏడవేంది ఇప్పుడు మాట్లాడతలేదే అంటే? ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీకే పని చేస్తుందా? ఓన్లీ బీఆర్ఎస్కే పని చేస్తుందా? నీ 7200 ఎవరికి పని చేయదా? ఇక ఓ దిక్కుమాల స్కీమ్ పెట్టాడు రేవంత్ రెడ్డి, దాని మీద మాట్లాడరాదా నీకు? దాని మీద మాట్లాడదా? 2 కోట్లు 3 కోట్లు నష్టం వస్తుంది. ఆటోలో పొట్టలు కొట్టి ఆగమాగా స్కీమ్లు పెడుతుండు, దాని మీద పని చేయ. నీ స్కీమ్ పని చేయదా? నీ 7200 పని చేయదా? మళ్ళా కేసీఆర్ మాట్లాడతావు. ఇప్పుడు నీ బాధ ఏంటంటే మళ్ళా రేవంత్ రెడ్డిని జోకితే నీకు ఏదైనా పోస్ట్ ఇస్తాడు. మళ్ళా ఎంఎస్సి పోస్ట్ ఏదో పోస్ట్ కావాలి. ఆ పోస్ట్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని కూడా ఒకవేళ నీకు పోస్ట్ ఇవ్వకపోతే ఆయన కూడా మళ్ళీ చాలుతుంది. గతంలో ఇప్పుడు కొత్త స్కీములు అన్న నువ్వు మాట్లాడే సిద్ధం పెట్టున్నట్టు ఈయన ఈ పెద్దవాసి. గతంలో మనము పల్లెటూరులో బుర్రకథలు తానా అంటే తందాన అంటే ఆ బుర్రకథలు ఈ పెద్దవాసి ఇప్పుడు ఈ పెద్దవాసి తానా అంటే ఈ అన్న తందానా అనాలి. ఇది పరిస్థితి. అరే మీకు తెలంగాణ ప్రజలు మీకు అందరికి అర్థమవుతలేదు ఏంది గిన్ని గేములు? జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ లాగానే ఉండాలి, ఒక్కదాని మీద పోరాడాలి, ఒక్కరి గురించే గొంత అనేది ప్రజల కోసం పనిచేయాలి. గిన్నె ఉంటా నాకైతే పరిశ్రమ అయిపోతున్నాను. నేను రోజు అయితే ప్రతి డైలీ కిన్ను చూస్తా. నేను పెద్ద అభిమాని, నేను ఆ ఛానల్కు చాలా పెద్ద అభిమాని. నేను మల్లన్నకు నేను పరిశ్రమ అయిపోతా. మరి జనాలు ఎట్లా నీకు కామెంట్లు పెడతారు, రకరకాల కామెంట్లు పెడతారు. నువ్వు మళ్ళీ తెల్లలేక మళ్ళీ కేటీఆర్ అంటావు. ఇదొక కొత్త డ్రామా. నేను ఒకటే మాట్లాడతా ప్రజలారా, మనకి ఏ జర్నలిస్ట్ కోపం లేదు. తప్పుని తప్పనాలే. ఈరోజు మల్లాన అనే వ్యక్తి తప్పు. ఎట్లా తప్పు అంటే ఒక్కటే దాని మీద ఉండాలి. అయ్యా నువ్వు గిన్ని ఇప్పుడు అయిపోయి గద్ద తీస్తా అంటే గద్ద నుంచి అయిపోయి మళ్ళీ ఆయన చూడలేదు ఎందుకు? నీకు మళ్ళా ఆయన ముచ్చట ఎందుకు? నీకు ఏమవుతాం ఆయన గురించి? నీకు ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చాలా మంది లక్ష్మారెడ్డి అంశాలు ఫోన్ చేసి నువ్వు ఎంత పోరాడురా, నీతో నేడైతుందా, నువ్వు గెలుస్తావారా, లక్ష్మారెడ్డి సార్ అంటే ఏమనుకున్నావురా అని. ప్రజలారా, ఇది కూడా ఒక రాజకీయమైన చేసేది. నేను ఒకటే మాట్లాడతా, మీరు ఏమని అనుకో. దయచేసి చెప్తున్నా, మాకు ఏ మీడియా అంటే కోపం లేదు. కానీ ఒక వ్యక్తి ఉసిరవేలు లెక్క ఇటు అటు జంపు చేసుకుంటూ పోతే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపం నాకు వస్తుంది ఈరోజు. మిగతా సోషల్ మీడియాకి వస్తలే కాదు, నాకు వస్తుంది కోపం. అరే నువ్వు రోజు ప్రజల కోసం మాట్లాడేవి ఏందా? ఆయనకు అర్థం కాదు ఇది. ఓ నీకు బస్సులు ఫ్రీ అని ఇచ్చి వాళ్ళకైనా ఇప్పుడు నువ్వు కలుసుకుంటే నీ పేపర్లా ఇప్పుడు ఈనాడు, నమస్తే తెలంగాణ రకరకాల పేపర్లు ఉన్నాయి. కానీ శనార్థి తెలంగాణ మాత్రం ఇళ్ళరా అని ఇదల్లా వస్తాయి. మరి ఇప్పుడు ప్రజలు, ఇప్పుడు మహిళలు ఫ్రీగా బస్సులో పోతురు వస్తురు, పనికిరాని వాళ్ళు, పని కష్టోళ్ళు దాని మీద మాట్లాడరాదా? నీ 7200 దాని మీద పని చేయదా అన్న? చెప్పు అలానా? మీ 7200 ఉంది కదా, నా 7200 సంగతి చెప్తాను ఒక స్కీమ్ పెట్టినావు నువ్వు. దాని మీద పోరాటం అన్నావు. ఒక పాటనే ఉంది, ఉద్యమింకా చేయాలని. మరి ఇది పని చేయదా అన్న నీకు?
60 లక్షల పబ్లిక్ ఆటో డ్రైవర్ అన్న సంకరైపోతున్నారు అన్న, దాని మీద మాట్లాడరు అన్న మీరు. ఎందుకంటే మీ ఛానల్ లక్షల మంది చూస్తారు కాబట్టి నేను అడుగుతున్నా అన్న. మీ ఛానల్ లక్షల మంది చూస్తారు కాబట్టి దాన్ని మీరు అడగరా? రేవంత్ రెడ్డి మీరు అడగరాదా? మీరు అడగచ్చు కదా అన్న, ఎందుకు అడగారు మరి మీరు? ఏమైనా పనికిరాని ముచ్చట ఒట్టి చూడు, పనికిరాని ముచ్చట ఇది. ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి ఏదో కష్టపడడం సార్ అంతే. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఓ ప్యాకేజ్ మాట్లాడుకోవాలి, ఆ ప్యాకేజీలో ఆయన ఎంబడి పోవాలి, అయిపోతుంది. మరి దేశానికి ఎంత నష్టం వస్తుంది? తెలంగాణ ప్రజలకు ఇప్పుడు మహిళలు బస్సులో పోతే మనకి ఎంత నష్టం వస్తుంది? దాని మీద మాట్లాడవే నువ్వు? దాని మీద మాట్లాడితే అయిపోతుంది కదా, అది నీకు అర్థమవుతుంది అన్న నీకు? అరే ఒక్కొక్కరు ఆటో నడుపుకుంటే పాపం పొద్దుగా ఆటో ఎక్కితే పొద్దుగా వారు సంపాదించుకుంటే వాళ్ళు పెళ్లి మీద చదువుకోవాలి. దాని మీద మాట్లాడవా? నీ 7 to 7 దాని మీద పని చేయదా? నీ టీం దాని మీద పని చేయదా? ఇట్లా అడిగితే వేరే స్టోరీ చేస్తారు కావచ్చు. కానీ అన్న ఒకటే అంట, తప్పుని తప్పని మాట్లాడతా. ఈరోజు మహిళలకు ఫ్రీ ఇచ్చింది ఓకే, సంతోషం. కానీ అలా పనికొచ్చే వాళ్ళకి ఇవ్వాలని మీరు చెప్పొచ్చు అన్న. మీ క్యూనిస్ తరపున మీరు చెప్పొచ్చు అన్న. మీరు అది ఎందుకు మాట్లాడతారో నాకు అదే ఒక బాధ. జాబ్ చేసే వాళ్ళకి ఇవ్వమని చెప్పురా అన్న, మీరు కాలేజ్ స్టూడెంట్లకి ఇవ్వమని చెప్పన్న. మహిళలకు ఇలా ఒక అపార్ట్మెంట్లకి వెళ్ళి 10 మంది మహిళలు కలిసి కూరగాయలు పోతున్నారు అన్న బస్ ఎక్కి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ప్రతి మండేనో సండేనో ఒక గల్లీలో అవుతుంది, ఆడ కొంటలేరు. చక్కగా బోయినపల్లి పోతున్నారు అన్న, ఫ్రీ కదా అన్న. దీనివల్ల ఎందుకు నష్టము? దీనివల్ల ఏమి నష్టం? సోమరిపోతులు తయారు చేస్తారు. ఇంకా దీని మీద మీరు మాట్లాడేసి కదా అన్న. నీ 7 to 0 పని చేస్తుంది కదా అన్న, ఎందుకు మీరు మాట్లాడతలేరు? నేను చూస్తున్నా, ప్రతిరోజు చూస్తా అన్న మాట్లాడతలేవు నువ్వు. ఓ పనికిరా సోరీ ఎవరు పెట్టుకుంటావు ఊకే కేసీఆర్ కేటీఆర్ నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా కోసం కష్టపడ్డ వీళ్ళు ఉన్నారు. దయచేసి నాకు ఫోన్ చేయకుండా నా దగ్గరికి రాదు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏందో నీ పంచాయతీ అర్థం కాదనేది. కాపాడుకోవాలనే విషయంలో అనిరుద్ రెడ్డి వ్యూహం ఎట్లయితే ఉందో రేవంత్ రెడ్డి గారి వ్యూహం కూడా అట్లే ఉండాలి. చీఫ్ మినిస్టర్ కాబట్టి అందరికి చీఫ్ మినిస్టర్ పక్షాల గురించి రేవంత్ రెడ్డి గారాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పొడుగునదా? నీకంటే పెద్ద డ్రైవర్ ఆయన, కేసీఆర్ కంటే పెద్ద దొంగ ఆయన కేసీఆర్. రేవంత్ రెడ్డి అన్న నువ్వే అన్నావు కదా అన్న, ఇప్పుడు జోక్తున్నావు. అరే నీకు దండం పెట్టాలా మళ్ళానా? ఎంత పరిచయం పబ్లిక్ అయితే ఆగం చేస్తున్నావు అన్న, ఆగం. అసలు మళ్ళా ఏం అర్థం చెప్తున్నావు అర్థం కాదు. నేనైతే పరిచయం అయిపోతున్నాను ఈ విషయంలో. నిజమైన వార్త లేవు క్యూ న్యూస్ లా. నువ్వేమని అనుకో భయ్యా, నువ్వేమని అనుకో, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వంటే ప్రేమ ఉంది, అభిమానం చాలా మందికి. తెలంగాణ స్టేట్లో కొన్ని లక్షల మందికి నువ్వంటే ప్రేమ ఉంది, కోట్ల మందికి ప్రేమ ఉంది. కానీ నీలో ఇప్పుడు ఏదైతే నువ్వు క్యూ న్యూస్ లో చేసే వార్తలు గతం జరిగిన జరగలేదు. ఎటు వైపు ఉంటాడు మాట్లాడతావయ్యా. నీకు శనార్థి ప్రజలారా మీకు అర్థం కావాలి. ప్రతి ఒక్కరికి నేను ఒక్కడే మాట్లాడతా. మా కేకే న్యూస్ తెలంగాణ మాత్రం ప్రజల కోసమే మాట్లాడతాం. మేము వేరే విషయం ఏం మాట్లాడము. ఏడ తప్పు ఉంటాడా మా నిలేసి అడుగుడు. ఎవరు తిట్టము, ఎవరు మాట్లాడము, మాట అనము, మాట పడము. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి ప్రజలారా కేకే న్యూస్ని. థ్యాంక్ యూ.